అండి అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు, ప్రకృతి వ్యవసాయం. జై గోమాత, జై శ్రీరామ్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ప్రకృతి వ్యవసాయం గురించి మీకు విషయం పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలి. అప్పుడే మనకి ఈ ప్రకృతి వ్యవసాయం ఏం చేస్తున్నాము ఏంటి అనేది మనం సేకరించిన విషయం అంతా కూడా మీకు క్షుణ్ణంగా వివరించబడుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ప్రతి విషయం కూడా మనం చేస్తూ ఎదుటివారి చేత చేయిస్తూ ఉన్నదే మీకు క్లియర్గా వివరిస్తున్నాను. ఇక టాపిక్లోకి వెళదాం. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. నేను రేవూరికి ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి నా పొలంలో పిఎండిఎస్ వేస్తున్నాను. కానీ ఫస్ట్ సంవత్సరం కొద్దిగా మెరుగైంది, రెండో సంవత్సరంగా కొద్దిగా మెరుగైపోయింది. కలుపు అనేది అది లేకుండా పంట బాగా రావడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా 20 రకాలు పిఎండిఎస్ విత్తనాలను కలిపి చల్లడం జరిగింది. వాటిలో దోస చేయడం జరిగింది. ఇప్పుడు కూడా గట్ల మీద నాకు దోస కానీ వంగ ఎన్ని మొక్కలు బాగా ఉన్నాయి. దానివల్ల పిఎండిఎస్ వల్ల కలుపు రాకుండా బాగుంటుంది. వరి కూడా బాగా ఉధృత చిలక దశ బాగా ఉంటుంది. కషాయాలు కూడా ఒక్క తడవ నేను స్ప్రే చేయడం జరిగింది. డిపిఎం సారు వాళ్ళు, అడిషనల్ డిపిఎం సార్ గారు, మా ఎంటీ లక్ష్మీ మేడం గారు, మా ఎంసీఆర్పీ పద్మా మేడం గారు వారి ఆదేశాల ప్రకారం నేను వారు చెప్పినట్టు వారి బాటలో నడుచుకుంటూ వారు చెప్పినట్టు నా పొలంలో నేను వేయడం జరిగింది. పిఎండిఎస్ వల్ల అనేక విధాల లాభాలు బాగా ఉన్నాయి. కాబట్టి నేను నాకు కానీ నా చుట్టుపక్కల వాళ్ళకి కానీ చెప్పడం కూడా జరుగుతుంది పిఎండిఎస్ గురించి. ఎంటీఎం షాపు మాధవరావు గారు కూడా వారు షాపులో కషాయాల గురించి చెప్పడం కూడా జరిగింది. పిఎండిఎస్ వేయడం వల్ల ఈ 3వ సంవత్సరం అసలు పురుగులు కానీ దోమ కానీ ఎటువంటిది నా పొలంలో ఆశించకుండా ఉండింది. ఈ ఎన్పిఎం షాపు పెట్టడం ద్వారా మాధవరావు గారి ఆధ్వర్యంలో ఎన్పిఎం షాపులు నడపడం జరుగుతుంది. అలాగే కోటపాట్లో ఒకటి, ఈ రోజు దేపూర్లో కూడా ఒక షాపుని ఓపెనింగ్ చేయడం జరిగింది. వారు మాకు పిఎండిఎస్ విత్తనాలను మాకు ఇక్కడ దొరకకపోయినా కానీ వాళ్ళ షాపు ద్వారా మాధవరావు గారు కిట్ల ద్వారా మాకు అందజేస్తున్నారు. కాబట్టి నేను నా చుట్టుపక్కల పొలం దగ్గర ఉన్న వాళ్ళకందరికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్నగాక మొన్న రేవూర్లో కూడా మీటింగ్ పెట్టి రైతులతో మాట్లాడడం జరిగింది. పిఎండిఎస్ కిట్లు తెచ్చిస్తాము, అందరూ చల్లమని చెప్పడం కూడా జరిగింది. దానికి అందులో మా మేడం గారు కూడా, పద్మ మేడం గారు కూడా ఉన్నారు. ఆ రోజు అందరికి చెప్పడం జరిగింది. మేము వారం 10 రోజుల్లో పిఎండిఎస్ విత్తనాలను తీసుకొచ్చి మా ఎన్పిఎం షాపు ఓనర్ మాధవరావు గారిని కానీ ఎవరినైనా అడిగి మేము పిఎండిఎస్ విత్తనాలను తెచ్చి రేవూరులో కానీ మా ఊర్లో చుట్టుపక్కల నా పొలం చుట్టుపక్కల వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. నా పేరు తిరుపతమ్మ. నేను దేపూర్ వివోకి ఐసీఆర్పీగా చేస్తున్నాను. నేను 3 సంవత్సరాల నుంచి పిఎండిఎస్ వేస్తున్నాను. పిఎండిఎస్ వేయటం వల్ల మొదటి సంవత్సరం అయితే అంతగా దిగుబడి రాలేదు. 2వ సంవత్సరంలో కొంచెం తగ్గింది. ఈ సంవత్సరం మాత్రం కెమికల్ రైతుకే మాకు ఈక్వల్ గా వస్తున్నాయి. అంటే భూమి మారింది సార్. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇంకా చాలా మారింది సార్. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెట్టుబడి చాలా తగ్గింది. మేము జీవామృతం పారించడం వల్ల పైరుకి స్ప్రే మందులు గానీ తగ్గాయి సార్. అంటే కషాయాలు కూడా తక్కువగా పోయినసారికి ఈసారికి కూడా కలుపులో కూడా చాలా తేడా వచ్చింది. 5-6 మంది తేడా వచ్చింది సార్. పోయినసారి 10 మందిని పెట్టారు, ఈసారి 6 మందితో అయిపోయింది సార్. పెరిగింది సార్. చౌడు అయితే దీంట్లో చౌడు చాలా ఎక్కువగా ఉండింది. కానీ కొంత మట్టితో లేను, కానీ అప్పటికి ఇప్పటికి చాలా పొలం అయితే మార్చుకోగలిగాము సార్. పోతే దానివల్ల అమ్మ ఇప్పుడు పిఎండిఎస్ వేసినందువల్ల నీకు కషాయాలు కానీ ద్రావణాలు కానీ ఖర్చు అంటే దాని వల్ల కూడా శ్రమ ఏమైనా తగ్గిందా లేకపోతే పెరిగిందా సార్? ఫస్ట్ సంవత్సరం ఉన్నట్టు వాస్తవంగా చెప్తున్నాను సార్. ఫస్ట్ సంవత్సరం మాకు కొంత అవగాహన ఉంది. నిరుడు కొంచెం బయట నుంచి తెచ్చుకున్నాము. ఈ సంవత్సరం అయితే పూర్తిగా మేమే చేసుకున్నాం సార్. కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం గానీ, అగ్నాస్త్రం గానీ, బ్రహ్మాస్త్రం గానీ, నిమాస్త్రం గానీ అవన్నీ మేమే ఓన్గా తయారు చేసుకోవాలి. చూసిన తర్వాత అనుభవించిన తర్వాత నువ్వు ఎంపీఎం షాప్ కి ఓపెన్ అయిపోయింది సార్. నాతో పాటు ఇంకా 4 మోటివేషన్ చేయాలనే ఉద్దేశంతో నేను చేయగలను. ఆ అబ్బాయి అయితే పూర్తిగా నాతోటి సరే వస్తే వస్తుంది పోతే పోద్ది, మీతో పాటు మేము మారుతాం అన్నట్లుగా అబ్బాయి అనుభవం ఎంత మంచి అనుభవం. ఈ సంవత్సరం అయితే మా తోట ఫస్ట్ బాగాలేదు సార్. మమ్మల్ని అయితే మా తోట రైతులు వాళ్ళ లెక్కలు వేసుకోవద్దు, మనలో ఎవరిది బాగుందో చెప్పమన్నారు. ఇప్పుడు మళ్ళీ మీదే బాగుంది అందరి మీదని చెప్పుకొచ్చేస్తారు. మురళీకృష్ణ, దేపూర్ గ్రామం.
మా ఐసీఎస్ గారు తిరుపతమ్మ గారు పనిచేస్తున్నారు. ఆమె ఎలా ఫాలో అవుతున్నారు. అదేవిధంగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇది నవధాన్యాలు సార్. ఫస్ట్ పిఎండిఎస్ వేస్తున్నాను సార్. ఇది 3వ సంవత్సరం సార్ పిఎండిఎస్ వేయడం. కషాయాలు తిరుపతమ్మ గారు ఏం కొడుతున్నారో అదేవిధంగా ఈక్వల్గా ఆమె ఏం ఫాలో చేస్తున్నారో అదేవిధంగా చేస్తున్నాం. ఎన్ని రకాల ధాన్యాలు వేసినావు? 9 రకాలు వేస్తున్నాం పిఎండిఎస్. ఏమన్నా ఉపయోగం ఉందా దానివల్ల? బాగుంది. అంతకుముందుకి ఇప్పటికి ఏమి లాభం? భూసారం బాగా పెరిగింది సార్. కలుపు కొంచెం తగ్గింది. కలుపు తగ్గింది. చెడబెడలే ఉన్నా తక్కువైంది. తక్కువనా? తక్కువైంది. చెడుపడలు ఖర్చు ఏమైనా తగ్గిందా? ఖర్చు చాలా తగ్గింది. ఏమాత్రం తగ్గి ఉంటుంది? సగం తగ్గింది. సగాను ఇప్పుడు సపోజ్ కెమికల్ కి ఒక 40,000 అయితే మనకు ఒక 20,000. సుబ్బరాయుడు, నేను L2గా పనిచేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి ఆ ప్రకృతి పంటల్లో నాకు చాలాగా నచ్చి దీంట్లోకి ఈ యొక్క ప్రాజెక్టులోకి రావడం జరిగింది. ఎందుకంటే ఈ విపరీతమైనటువంటి ఈ కెమికల్లు కానీ ఈ రసాయనాలతో వేసి ఈ భూమిని పాడు చేసుకొని, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, పర్యావరణాన్ని పాడు చేసుకొని ఇంత గందరగోళం పడుతుంది. కాబట్టి నాకు నచ్చి ఈ యొక్క RYSS లో చేరి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో ఈరోజు మా డిపిఎం సార్ గారిని, మన అడిషనల్ డిపిఎం గారు కానీ, మన ఎన్పిఎం షాపు ఓనర్ మన మాధవరావు కానీ, వీరందరి ఇదితో నాకు ఈరోజు ఈ పంటలో పండించినందుకు, వీళ్ళు వెరిఫికేషన్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కెమికల్ వేసి భూమిని పాడు చేసుకుంటున్నాము. ఆ విధంగా భూమిలో ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో చేసినందువల్ల భూమిలో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఒక పిఎండిఎస్ మొట్టమొదటి ప్రధానమైనటువంటి ఒక లక్ష్యం. ఈ పిఎండిఎస్ నేను 4 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఈ 4 సంవత్సరాలలో నా పంట కానీ, నా భూమి కానీ నేను బాగు చేసుకున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే డబ్బు ఎవరైనా సంపాదించి బ్యాంకులో వేసుకుంటారు. భూమిని ఈ సారవంతం చేసి మా పిల్లలకు అందిస్తే వాళ్ళు మహదానందం పొందుతారు అనే దృష్టిని పెట్టుకొని నేను ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో నేను ఈ విధంగా పిఎండిఎస్తో మొదలుపెట్టి ఇది 4వ సంవత్సరంగా నేను చేస్తున్నాను. కాబట్టి నాకు దీంట్లో ఎటువంటి చీడపీడలు లేకుండా నాకు పెద్దగా ఈ కషాయాలు కూడా ఇప్పుడు వాడడం లేదు. ఎందుకంటే దాన్ని తట్టుకోగల ఇమ్యూనిటీ పవర్ మన ఈ భూమిలో మనం ఇస్తున్నాం. కాబట్టి దానివల్ల పంటలకి ఎటువంటి చీడపీడలు రాకుండా నేను దాన్ని గమనించడం జరిగింది. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది కూడా. అట్నే నాకు ఒక బండ్ వేసుకొని ఆ బండ్లో పంటలు దాదాపుగా నాకు ఇప్పుడైతే నా చుట్టూ బోర్డర్ కాపుగా వేసుకున్నటువంటి ఆవాలు ఈరోజు నాకు 20 కిలోలు ఆవాలు అయినాయి. దాంట్లో ఇంకా మన కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, గడ్డకూరలు కానీ అన్నీ కూడా లోపల వేసుకోవడం జరిగింది. ఆ బండి మీద అన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది. అదే కాకుండా ఏటీఎం మోడల్ని ఈరోజు నేను వేసున్నాను. అది చూసి జిల్లా స్థాయిలో కూడా, రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళు గొప్పగా చెప్పడం కూడా జరిగింది. అది డిపిఎం సార్ గారు మాకు దాన్ని తెలపడంతో మాకు చాలా ఆనందం కలిగింది. కాబట్టి ఇటువంటి అన్నీ చేయడానికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా ఈరోజు మన మాధవరావు గారు మన ఈ పిఎండిఎస్ కిట్లని ఆయన ప్రతి ఒక్క జిల్లా మొత్తం కూడా ఆయన పంపిణీ చేస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి కూడా మేము అవి పొంది మా రైతులకు కానీ, తోటి రైతులకు కానీ, చుట్టుపక్కల రైతులకు కానీ మేము అది అందించడం జరుగుతుంది. ఎవరి ఇవన్నీ సహకారం అన్నీ కూడా మన డిపిఎం సార్ గారి ఆధ్వర్యంలో జరిగినందుకు నాకు చాలా ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి మన అడిషనల్ డిపిఎం గారు దీన్ని మహత్తరంగా ఈరోజు మా ఆత్మకూరు డివిజన్లోని మొత్తం మా క్యాడర్ ప్రతి ఒక్క క్యాడర్ను కూడా, ప్రతి ఒక్క పంటను కూడా పరిశీలించడం జరిగింది. వారు దాన్ని చూసినందుకు ఆయన మహదానందం పొందడం కూడా నాకు గొప్ప కారణంగా అయింది. దానికి నేను వారికి ధన్యత అనేది భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జి తిరుపతయ్య, నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం చిరమన గ్రామం విలేజ్. గత 5 సంవత్సరాలుగా నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్. ఈ నవధాన్యాలు చల్లుకుంటున్నాను.
అలాగే ఈ వరిలో నవధాన్యం చల్లటం వల్ల వరి బాగా వృద్ధిగా అభివృద్ధి చెందుతుంది. అలాగే నాతో పాటు నా పక్క రైతులు కూడా PMDS చల్లి వరి బాగా వచ్చింది సార్. ఘనజీవామృతం అలాగే ఇవన్నీ వాడుతున్నాం సార్ మేము. దాని తర్వాత ద్రవజీవామృతము కలిపి డ్రమ్లో అలాగే పారిస్తున్నాము. కషాయాలు కూడా కొట్టేది తక్కువే సార్, ఎటువంటి పురుగు ఆశించట్లేదు. ఫస్ట్ సంవత్సరం వచ్చేసి ఒక 9 రకాలు వేసాను నవధాన్యాలు. కొంచెం నాకు పైర్లో చాలా వరకు వ్యత్యాసంగా కనిపించింది సార్. మళ్ళా సంవత్సరం 15 రకాలు చల్లినాను సార్. దాని తర్వాత వచ్చేసి 25 రకాలు చల్లినాను. అంటే 2 సంవత్సరాలు, 3వ సంవత్సరం 4వ సంవత్సరము 25 రకాలు చల్లాను సార్. 25 రకాలు చల్లటం వల్ల పొలంలో ఎటువంటి వైరస్ అటాక్ కాలేదు. భూమి బాగా మెతువుగా వచ్చేసి బాగా ఇదిగా ఉంది సార్, పుష్కలంగా ఉంది భూమి. నీరు శాతం కూడా బాగా ఇదిగా ఉంటుంది సార్ చేలో. ఇంకొకటి ఏంటంటే దీని నవధాన్యాలు వేసినందువల్ల ఉపయోగం వల్ల ఏంటంటే పైరు కూడా బాగా పుష్టిగా వస్తుంది. ఈ కషాయాలు కొట్టడం కూడా మేము ఇదేం లేదు సార్. నవధాన్యాలు వచ్చేసి బాగా పనిచేస్తున్నాయి సార్. నాతోటి నన్ను చూసి నా పక్క రైతులు కూడా ఇదే విధంగా నవధాన్యాలు దిగుబడి బాగా నా చేలో దిగుబడి వచ్చేలాగే చూసి నన్ను ఆశ్రయించి నా పక్క రైతులు కూడా అదే 15 రకాల నుంచి 25, 22 అన్ని రకాలు వాళ్ళే తెచ్చుకొని PMDS చల్లుకుంటున్నారు సార్. వాళ్ళ పొలం కూడా బాగుంది సార్. జిల్లా నుంచి మాకు మా DPM సార్ గారు అడిషనల్ DPM సార్ గారి సహకారంతో మాకు చాలా ముందుకు పోతున్నాం సార్. మేము ఈసారి ఖచ్చితంగా వచ్చేసి మా విలేజ్లో వచ్చేసి ప్రతి ఒక్కరి చేత కూడా మేము PMDS ఏ విధంగా చేయాలి, ఎన్ని రకాలు చల్లాలని అందరికి కూడా చెప్పుకుంటూ దీన్ని మన చాలా ఎక్కువ మంది రైతులు చేయించి ప్రజల్లో మంచి అవగాహన రావాలని మేము కృషి చేస్తున్నాం సార్. దాని గురించి థ్యాంక్ యూ సార్. నా పేరు పద్మ, నాగులపాడు గ్రామం, నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం. 2 సంవత్సరాల నుండి నా పొలంలో PMDS వేసుకుంటున్నాను. ఫస్ట్ సారి వచ్చేసి 9 రకాల PMDS వేసి చూడండి మన పొలం ఎలా వస్తుందో అని మాకు సార్ వాళ్ళు, మేడం వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మన పొలంలో ఫస్ట్ మనం వేసి చూసి దాంట్లో బెనిఫిట్ ఎలా ఉందో చూసుకొని తర్వాత మనం రైతుల దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక పట్టుదలతో ఫస్ట్ నా పొలంలోనే నేను ఒక 9 రకాల నవధాన్యాలు తీసుకొని PMDS వేసి 45 రోజుల తర్వాత దున్ని తర్వాత నేను ప్రధాన పంట పైరు పెట్టాను. ఫస్ట్ సంవత్సరం కొంచెం పర్లేదు. మళ్ళీ సంవత్సరం వచ్చేసి ఒక 15 రకాలు 16 రకాలు వేయడం జరిగింది PMDS. తర్వాత మళ్ళీ సంవత్సరం వచ్చేసి 25 రకాలు, మళ్ళీ ఇప్పుడు కూడా 25 రకాలు వేసాను. ఆ PMDS వేసిన దానివల్ల నా పొలంలో భూమి అంతకుముందు గట్టిగా ఉండేది సార్ మా పొలము. ఇప్పుడు ఆ PMDS వేసిన దానివల్ల భూమి గుల్లబారింది. PMDS వేసి జీవామృతం పారించిన దానివల్ల వానపాములు తయారైనాయి. ఈ వానపాములు తయారయ్యి వానపాములు ఉత్పత్తి అయిన తర్వాత మనకు ఒక వానపాము వచ్చి మనకి భూమిలోకి కిందకి పైకి ఒక రోజుకి 30 శిలీంధ్రాలు వేసిన దానివల్ల మన భూమి బాగా గుల్లబారిన తర్వాత నాకు ఇంకా కలుపు అనేది ఒక సంవత్సరం కొంచెం లైట్గా ఉండింది సార్. మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి అసలు కలుపు అనేది లేదు. ఇప్పుడు కూడా నేను కలుపు తీయలేదు సార్ మా పొలంలోను. ఘనజీవామృతం కూడా తయారు చేసి మన పొలంలోకి వేసుకోవడం జరిగింది సార్. ఇలా మట్టి తీసుకొని ఇలాగ చూడటం జరిగింది, మట్టి శాంపుల్ చేయడం జరిగింది. ఎలాంటిది కూడా మన పొలం బాగుంది, మట్టి బాగుంది అని వాళ్ళు విజిట్ చేయడం కూడా జరిగింది. అంటే అంత స్మూత్ గా అంత బాగుంది. సంవత్సరం కూడా కలుపు తీయలేదు సార్. కలుపు తీయకపోయినా కూడా నా పొలంలో ఎక్కడైనా కలుపు ఉందేమో చూడండి సార్. ఇంకా ఎడన్నా ఒకటి అంటే ఒడ్లలో మనకి తేడా ఉండే ఎడన్నా ఒక ఓదరు తప్ప ఇంకెలాంటి కలుపు అయితే నేను తీయలేదు సార్ మన పొలంలోను. చాలా ఎక్సలెంట్ గా బాగుంది సార్. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కూడా నువ్వు అసలు చాలా బాగా చేస్తున్నావు, మేము కూడా చేస్తామని ఈ సంవత్సరం మన చుట్టుపక్కల పొలం వాళ్ళు కూడా ఒక 3 చేత కూడా చేపించాం సార్. మన ప్రకృతి వ్యవసాయం PMDS కూడా వేపించాను, అవి దున్నిచ్చారు. ఇప్పుడు బాగుంది అని కూడా చాలా మంది చెప్పడం జరిగింది సార్. ఈ సంవత్సరం కూడా అందరూ వరిగోసిన ఎమ్మటే నువ్వు ఎన్ని రకాలు చల్లుతున్నావో మాకు చెప్తే మేము అన్ని రకాల చల్లుతామమ్మా, నీకు అసలు కలిపే రావడం లేదని చాలా మంచిగా చూస్తున్నారు సార్. అంటే కలిపి మా డ్రమ్ముతోనే ఇక్కడే దొల్లిస్తాను సార్. కాలువ ద్వారా నేను ఈ డ్రమ్ములో కలిపి ఈ డ్రమ్ము కాలువకి నీళ్లు పెట్టి డ్రమ్ములోది సన్నగా వంచుతూ ఆ కాలువలో మాకు చేనుకు బారేసరికి కాలువలోకి పారిస్తాం సార్. నాకుండేది 1/2 ఎకరమే సార్. ఈ 1/2 ఎకరంలోనే 26 బస్తాలు 27 బస్తాలు వడ్లు ధాన్యం తీస్తాను నేను. 26-27 బస్తాలు కంపల్సరిగా ధాన్యం ప్రతి సంవత్సరం అలాగే వస్తుంది సార్. మనకి మనం ఎక్కువ సార్లు PMDS వేయబట్టి మనకి ఎన్ను బాగా వచ్చింది. వాళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచే PMDS చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం దిగుబడి తగ్గుతుంది. ఆ దిగుబడి మళ్ళీ వాళ్ళకి పెరగాలంటే ఈ సంవత్సరం కూడా PMDS వేసారనుకో పక్కన వాళ్ళు కూడా
ఈ 10 మంది కూడా వేసారనుకో వాళ్ళకి కూడా దిగుబడి పెరుగుద్ది. అంతకుముందు సార్ 18 బస్తాలు 17 బస్తాలు అలా వచ్చేది సార్. పిఎండిఎస్ వేయక ముందు అలా వచ్చేది. పిఎండిఎస్ ఎప్పుడైతే మొదలు పెట్టాను వేసేదానికి ఇంకా అప్పటి నుంచి మాత్రానికి 26, 27కి మాత్రం తగ్గడం లేదు సార్. చేయడానికి ముఖ్య కారణం ఎవరంటే మా డిపిఎం సార్ మాలకొండ సార్ గారు, మా అడిషనల్ డిపిఎం మా మునిరత్నం సార్ గారు, ఎన్పిఎం షాపు ఆ నుంచి మా ఎంటీ లక్ష్మి గారు, వీళ్ళందరి సహకారంతో వీళ్ళందరం చేయగలిగామంటే మా సార్ వాళ్ళు మాకు ఇచ్చిన ఫుల్ సపోర్ట్ వల్ల మేము ఇలా చేయగలిగాం సార్. ఇంతలా మమ్మల్ని తీసుకొచ్చినందుకు, ఇవన్నీ మాకు నేర్పించి ఇలా మాకు చేయించినందుకు సార్ మీకు అందరికీ కూడా మేము రుణపడి ఉంటాము. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్.